స్థానిక తిలక్ రోడ్లో విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ ఆసుపత్రిలో 75 సంవత్సరాల మహిళలకు మెట్రానిక్ ఎఫ్ఎక్స్ ట్రాన్స్ క్యాథెటర్ అవోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ టీవీఆర్ అనే క్లిష్టమైన గుండె చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం పల్స్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు కొల్లూరి లక్ష్మణ్, కోసూరి వంశీకృష్ణరాజు, సాజిద్, కిషన్ వెల్లడించారు. కామన్ మెన్ కు కార్పొరేట్ వైద్యం అందించాలన్న లక్ష్యంతో 5 పల్మనాలజిస్టులు, 3 కార్డియాలజిస్టులతో తమ ఆసుపత్రి సేవలందిస్తోందన్నారు. సాంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గంటన్నరలో కాలి రక్తనాళం ద్వారా క్యాథెటర్ సహాయంతో కొత్త వాల్ను గుండెలో అమర్చామని తెలిపారు. 48 గంటల్లో రోగిని క్షేమంగా ఇంటికి పంపినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మెట్రోపాలిటన్ సిటీలో మాత్రమే లభ్యమయ్యే ఈ అధునాతన చికిత్స పల్స్ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ శస్త్రచికిత్స నిర్వహించిన కార్డియాలజిస్టులను డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గూడూరి రాధిక అభినందించారు. పెరాలసిస్ వచ్చింది, ఇందుకు కారణం ఏంటని తెలీదు. దానికి సర్జరీ అవసరమైంది, సర్జరీ చేశారు. తర్వాత చూస్తే హార్ట్లో ట్యూమర్ ఉంది, లెఫ్ట్ సైడ్ హార్ట్లో ట్యూమర్ ఉంది. దాన్ని విజయవంతంగా తీసాం. ఇక్కడ మన దగ్గరలో ఉన్న ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ రిలేటివ్, అది కూడా మొన్న 3 days బ్యాక్ చేసాం. సో ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ కూడా విజయవంతంగా అతి తక్కువ రేటుకి చేస్తున్నాం. సో ఆరోగ్యశ్రీలో అవసరమైనవన్నీ కూడా ఏవైతే కవర్ అవుతాయి అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో చేస్తున్నాం. ఆరోగ్యశ్రీలో కవర్ అవని వాటిని కూడా అతి తక్కువ రేటుకి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా, సామాన్యులకి భారం కాకుండా ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా చేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ అద్భుతంగా మా కార్డియాలజీ టీం పనిచేస్తుంది. వీరి ముగ్గురిని కూడా అభినందిస్తూ, ఈ మధ్య మేము ఒక క్లిష్టతరమైన కాంప్లికేటెడ్ కేసు ఒకటి చేయడం జరిగింది. దాని యొక్క వివరాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం. 74 సంవత్సరాల వయసు గల ఒక పెద్ద ఆవిడ గత కొద్ది కాలంగా, సంవత్సర కాలంగా తరచుగా ఆయాసంతో పలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగిందండి. ఆవిడకి పరీక్షలు చేయగా అయోటిక్ వాల్వ్ స్టీనోసిస్ అనే ఒక ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సాధారణంగా ఏం చేస్తామంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాం. కానీ ఈ టెక్నాలజీ పెరగడంతో పాటు మనం ఏం చేస్తాం, ఇదివరకు వాల్వ్ మార్పిడి ఆపరేషన్ అంటే ఓపెన్ చేసి, ఛాతీ ఓపెన్ చేసి కొత్త వాల్వ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి దానికి ట్యావీ అంటాం. అంటే ఎలా అయితే మనం గుండెకి స్టెంట్స్ వేస్తామో అదే పద్ధతిలో తొడ ద్వారా ఒక వైర్ పంపించి, ట్యూబ్ పంపించి ఉన్న వాల్వ్ని మనం అక్కడే కంప్రెస్ చేసి కొత్త వాల్వ్ పెట్టడం జరుగుతుంది. దాన్ని ట్యావీ అంటాం. ఈ అధునాతన చికిత్స గత 5 సంవత్సరాలుగా మన ఇండియాలో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ చికిత్స మెట్రో నగరాలైనటువంటి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వాటి వరకే ఉంది. ఇప్పుడు ఈ తరహా చికిత్స మన రాజమండ్రిలో కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. అయితే ఈ పేషెంట్కి దాంతోపాటు మరో సమస్య కూడా ఉందన్నమాట. అంటే వాల్వ్ మూసుకుపోవడంతో పాటు మనకి అయోటా అనే పెద్ద రక్తనాళం ఉంది, దాంట్లో బెండ్ ఎక్కువగా ఉంది. బెండ్ ఎక్కువగా అక్కడ కూడా ఇంకో నేరం ఉంది, అంటే డబుల్ బ్లాక్ అంటాం. ప్రారంభ దశలో ఒక బ్లాక్, తర్వాత వేరే చోట కూడా ఇంకో బ్లాక్ ఉండటం వల్ల సాధారణ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి ఇప్పుడు చాలా హై రిస్క్ అవుతుంది. ఇలాంటి హై రిస్క్ కేసుని మేము ఏం చేసామంటే ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా ఫ్యామిలీకి మొత్తం కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి, దాంట్లో ఉన్న లోటుపాట్లు, రిస్క్లు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫ్యామిలీ అందరి కన్సెంట్ తోటి మనం ఏం చేసామంటే ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్. దీంట్లో మనం ప్రత్యేకమైన వాల్వ్ వాడటం జరిగిందండి, మెట్రానిక్ ఎఫెక్స్ వాల్వ్ అని. అంటే ఈ వాల్వ్ ద్వారా చేసిన ట్యావీ ఇది రాష్ట్రంలో మొదటిసారి. ట్యావీ చికిత్స రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో కొన్ని జరిగినాయి. కానీ ఈ వాల్వ్ అంటే ఇది సెపరేట్గా టెక్నాలజీ పరంగా లాస్ట్ 2 years నుంచి మనకు అందుబాటులో వచ్చిన వాల్వ్. ఈ పేషెంట్కి అయోటాలో ఎక్కువగా బెండ్ ఉండటం వల్ల సాధారణంగా చేసే వాల్వ్తో ఇబ్బంది అవుతుంది. సో ఆ ఇబ్బందిని గ్రహించి మనం కంపెనీ వాళ్ళతో డిఫరెంట్ డిస్కషన్స్ చేసి అప్పుడు ఈ వాల్వ్ ద్వారా చేస్తే మనకు స్మూత్గా అవుతుంది గ్రహించి ఆ రకంగా పేషెంట్ కౌన్సిల్ చేసి మనం చేయడం జరిగింది. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సర్జరీ ఆపరేషన్ మనకి పూర్తిగా మత్తివ్వాల్సిన అవసరం లేదు. కేవలం తిమ్మిరిచ్చి ఆపరేషన్ గంటన్నర వ్యవధిలో పూర్తిగా కంప్లీట్ చేసి 48 గంటల్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరిగిందండి. సో సాధారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే వారం 10 రోజులు హాస్పిటల్లో ఉంటారు. మళ్ళీ పేషెంట్ వాళ్ళ సొంత పనులు చేసుకోవడం సుమారుగా నెలన్నర పడుతుంది. ఇక్కడ 74 సంవత్సరాల మహిళకి వేరే ప్రాబ్లమ్స్ అన్నీ ఉండగా కూడా బీపీ, షుగరు, థైరాయిడ్, వయసు రీత్యా వేరే సమస్యలు ఉన్నప్పటికీ కూడా
మనం వితిన్ 48 అవర్స్లో పేషెంట్ని మనం సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ టావీలో మెట్రానిక్ ఎఫెక్ట్స్ వాళ్ళు చేయటంలో రాష్ట్రంలో మేము ప్రథమంగా చేస్తామని తెలియజేయడానికి మేము అందరూ సంతోషిస్తున్నాం.